మధుమేహ వ్యాధిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ సాయిని వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సంవత్సరం ప్రపంచ మధుమేహ దినోత్సవం ఒక నినాదం డయాబెటీస్ వెల్బీయింగ్. దీనిపైన ప్రజలను అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ప్రజలకి స్క్రీనింగ్, కిడ్నీ పరీక్షలు, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, వాక్సినేషన్పై అవగాహన మరియు డయాబెటిస్ డైట్ గురించి ప్రత్యేక కార్యక్రమం హనుమకొండలోని కేర్ డయాబెటిస్ సెంటర్లో నిర్వహించినట్లు తెలిపారు. గురువారం ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేర్ డయాబెటిస్ సెంటర్ పైన తెలిపిన విషయాలపై అవగాహన సదస్సు నిర్వహించినట్టు తెలిపారు. ఈ శిబిరంలో డాక్టర్ సాయిని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలందరూ మధుమేహ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని, మధుమేహ వ్యాధిగ్రస్తులు కొన్ని జాగ్రత్తలతో సామాన్య జీవితాన్ని గడపవచ్చని అన్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మెగా డయాబెటిస్ స్క్రీనింగ్, అవగాహన శిబిరం ద్వారా సుమారు 250 నుండి 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని, దానిలో నుండి 20 మందికి కొత్తగా మధుమేహ వ్యాధి ఉన్నట్టు గుర్తించామని, 110 మంది మధుమేహం ఉన్నవారికి పరీక్షలు చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కేర్ డయాబెటిస్ సిబ్బంది మరియు ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.